వసుంధర. జై శ్రీరామ్ స్వామి. స్వామి 11వ సర్కలో 5వ శ్లోకం స్వామి. ధ్యాన ప్రభావము చేతను యోగ మహిమ చేతను ఏ విశుద్ధమైన బుద్ధియను దర్పణమందు ప్రతిబింబించిన తన పుత్రుని చారిత్ర్యమును ముహూర్త మాత్రమున ప్రత్యక్షముగా నాతడు గాంచెను. ఇట్లా అందరికి పాసిబుల్ అవుతుందా స్వామి? ఎట్లా సాధ్యము తెలుసుకుందామని. నువ్వు పంచదార కొనుక్కొచ్చుకుంటావు కదా బజార్కి వెళ్ళి, స్వామి అందులో ప్రతి రేణువు కూడా ఒక తిప్పిని కలిగి ఉంటుందా లేదా తీయదనాన్ని? ఉంటుంది స్వామి. ఇదంతా మనో మాత్రమే అయినప్పుడు, మనసు నుంచే సమస్తమైన సృష్టి ఉద్భవించినప్పుడు ఎక్కడికక్కడ ప్రత్యేక లక్షణాలతో కనపడుతున్నప్పటికీ మూల లక్షణమైన మనస్సు అనేది ఎప్పుడు ఉన్నదే కాబట్టి అభ్యాసం చేసినట్లయితే ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమే. అభ్యాసాన్ని అనుసరించి ఉంటుంది. అర్థమైందా? దీన్నే ప్రతిభ అంటాం. ఈ ప్రతిభ అనేది అభ్యాస వశాత్తు పెరుగుతూ ఉంటుంది. ఆ సంగతి నీకు తెలుసు కదా. పుట్టగానే ఎవడైనా ప్రతిభావంతుడు అవుతాడా? కాడు కదా. అభ్యాస వశాత్తు అతడి ప్రతిభ వికసిస్తూ ఉంటుంది, విస్తరిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎవరు అభ్యాసం చేసినా సరే అది సాధ్యం అవుతుందన్నమాట. ఈ ప్రతిభ అనే మాటని ధ్యాన ప్రభావము యోగ మహిమ అనే 2 మాటలుగా అనువాదం చేశారు. ధ్యానము యోగము ఈ 2 కూడా మరలా సమానమైనవే. యోగ శబ్దానికి ఇక్కడ అర్థం వాస్తవ దర్శన ఇచ్చుతోటి అయితే వాస్తవ స్పృహతోటి చేసే అభ్యాసాన్ని యోగం అంట. దానివల్ల జ్ఞానం పెరిగి ధ్యానం స్థిరం అవుతుంది. అట్టి ధ్యానం స్థిరమైనప్పుడు, అది పండుతూ ఉన్నప్పుడు ఈ ప్రతిభలన్నీ వికసిస్తాయి. అంటే నేను నాదేనే భ్రాంతి పోయి సర్వం తత్స్వరూపం అనే విషయం అనుభవానికి వస్తుంటుంది. కాబట్టి ఈ మనస్సు అనే పొరల్లో అయితే సంఖ్యల్లో అస్తిత్వాలనే ఈ సంఖ్యా విభాగంలో ఎక్కడికి వెళ్ళడానికైనా దానికి ఇబ్బంది ఉండదు. అలకి మరొక అల దగ్గరికి చేరటానికి సమయం, సందర్భం, అవకాశం, నిరవకాశం అనేవి ఉంటాయి, కానీ నీటికి ఉండదు కదా. అదేవిధంగా తాను కల్పించుకుంటూ ఉన్న అయితే తాను అనుమతిస్తూ ఉన్న భ్రాంతి రూపమైన అస్తిత్వ స్పృహని వీడి కేవల అస్తిత్వ స్పృహలోకి ఎప్పుడైతే ఈ మనసు ప్రవేశిస్తుందో అప్పుడు మనసు తనలో ఉండే అన్ని పొరల్లోకి నిరాటంకంగా ప్రవేశించగలుగుతుంది. అక్కడ విషయాలను గ్రహించగలుగుతుంది. ఆ జ్ఞాపకాలన్నిటినీ కూడా తీసుకోగలుగుతుంది. అలానే అన్నిటినీ నిరాకరించగలుగుతుంది కూడా. అలా కానంత వరకు కూడా ఓ ప్రత్యేకమైన ఒక నిర్దేశంలో, ఒక చట్రంలో ఇమిడిపోయి అందులో ఉండే సుఖ దుఃఖాలను అనంతంగా అనుభవిస్తూ ఉంటుంది. ఇది తత్వం. దీన్ని మళ్ళీ మళ్ళీ భిన్నం అర్థమవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం అందులోనే ఉంది. ఇంకా అంతే స్వామి. జై శ్రీరామ్ స్వామి. హరే రామ జై, హరే రామ జై, రామ రామ జై, హరే హరే జై, హరే కృష్ణ కృష్ణ జై కృష్ణ జై, హరే హరే, హరే రామ జై, హరే రామ జై, రామ రామ జై, హరే హరే జై, హరే కృష్ణ కృష్ణ జై కృష్ణ జై, హరే